హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఈ రోజు నుంచి మనం ఎకాబులరీ చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఎకాబులరీ అనేది ఇంపార్టెంటా అంటే చాలా చాలా ఇంపార్టెంటు. ఎందుకు ఇంపార్టెంట్ అంటే చూడండి, మనకు ఎడిటోరియల్ ది హిందూ ఎడిటోరియల్ మనం చదివేటప్పుడు చాలా వర్డ్స్ ఎకాబులరీలోనే ఇస్తూ ఉంటాడు. అలాగే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంటా అంటే చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎకాబులరీ తెలిస్తేనే మనం రీడింగ్ కాంప్రహెన్షన్ చేయగలుగుతాము. అలాగే ఎకాబులరీ తెలిస్తేనే మనం ఇంగ్లీష్లో స్పీడ్ అండ్ యాక్యురసీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అలాగే ఎకాబులరీ తెలిస్తేనే మనం క్లోజ్ టెస్ట్ చాలా స్పీడ్గా చేసుకోగలుగుతాము. ఎకాబులరీ తెలిస్తేనే మనకు రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ కూడా చాలా చాలా తొందరగా చేయడం జరుగుతుంది. అయితే ఎకాబులరీలో టైప్స్ ఎలా ఉంటాయి అనేది చూద్దాం. ఎకాబులరీలో యాక్చువల్గా బేసిక్గా మెయిన్ వర్డ్ ఒకటి ఉంటుంది. దాని బేస్డ్ రూట్ వర్డ్ అంటాం, దాన్ని రూట్ వర్డ్ అనేసి అంటాం. దాన్ని డెరైవ్ చేస్తూ ప్రిఫిక్స్ మరియు సఫిక్స్ అంటే ఆ వర్డ్కి ముందు కొంచెం వెనక కొంచెం యాడ్ చేస్తూ దాన్ని చేంజ్ చేస్తూ ఉంటే సెంటెన్స్ యొక్క మీనింగ్లు మారుతూ ఉంటాయి. అది బేసిక్ ఎకాబులరీ ఫామ్ అయ్యేది అన్నట్టు. ఓకేనా? ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ప్రిఫిక్స్ అంటే ఏంటి, సఫిక్స్ అంటే ఏంటి అనేది అడగడు. కాబట్టి జస్ట్ ఎగ్జామినేషన్లో పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏదైతే ఇంపార్టెంటో అవి మాత్రమే మీకు వీడియోస్ చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? బట్ మీకు ఎకాబులరీ ఎలా ఫామ్ అవుతుందని ఎవరైనా అడిగితే రూట్ వర్డ్ అనేది ఒకటి ఉంటుంది. దానికి ముందు కొంచెం యాడ్ చేస్తే, దాని వెనక కొంచెం యాడ్ చేస్తే దాన్ని ప్రిఫిక్స్ సఫిక్స్ అంటాం. అవి యాడ్ చేస్తూ ఉంటే వర్డ్ యొక్క మీనింగ్ చేంజ్ అవుతూ ఉంటుంది. అలాగే వర్డ్ ఫార్మేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. దాన్ని మనం ఎకాబులరీగా అంటూ ఉంటాం. అలాగే కొన్ని ఇంగ్లీష్లో ఇంకో టెక్నిక్ ఏంటంటే ఎకాబులరీ నేర్చుకోవడానికి పాజిటివ్ వర్డ్స్ ఉంటాయి, నెగిటివ్ వర్డ్స్ ఉంటాయి. కొన్నిటికి పాజిటివ్ ప్లస్ నెగిటివ్ సెన్స్లో యూజ్ చేస్తారు. ఓకేనా? ఇంగ్లీష్లో కొన్నిటికి పాజిటివ్ వర్డ్స్ ఉంటాయి, నెగిటివ్ వర్డ్స్ ఉంటాయి. ఆ విధంగా కూడా పాజిటివ్ వర్డ్స్ని ఒక సైడు, నెగిటివ్ వర్డ్స్ని ఇంకో సైడు, పాజిటివ్ కమ్ నెగిటివ్ సెన్స్లో ఎక్కడ యూజ్ చేస్తామో అవి ఆ విధంగా కూడా మనం ఎకాబులరీ అనేది నేర్చుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, అలాగే మనం పిక్చర్స్ ద్వారా ఎకాబులరీని తొందరగా గుర్తుంచుకోవచ్చు. ఓకేనా? మనం చదివేదానికంటే పిక్చర్స్ చూస్తే మనకు అంటే ఎక్కువ ఎకాబులరీ అనేది గుర్తుండిపోతుంది. ఇక్కడ చూడండి, ఈరోజు మనం స్టార్ట్ చేసే క్లాసు ఎకాబులరీ. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ప్రొనౌన్సియేషన్ ఏనండి, ఎక్సెంచువేట్. చూశారు కదా, దీన్ని ఏమంటున్నారు? ఎక్సెంచువేట్ అనేసి అంటున్నారు. బట్ జనరల్గా మనం ఎలా ప్రొనౌన్స్ చేస్తూ ఉంటాం, ఎసెన్చువేట్ అనేసి కూడా చెప్తూ ఉంటారు. అలాగే మనకు కంపెనీలు కూడా ఉన్నాయి, ఎసెన్చర్ అనేసి. ఓకేనా ఫ్రెండ్స్? అసలు ఎసెన్చుయేట్ అనేది ఏంటి అనేది చూద్దాం. కింద డెఫినేషన్ ఇచ్చాను చూడండి. టు ఎంపసైజ్ సంథింగ్ ఆర్ మేక్ ఇట్ మోర్ నోటిసబుల్ అంటే ఏంటంటే దీని మీనింగ్ ఏంటంటే సంథింగ్ పాయింట్అవుట్ చేయడం. ఓకేనా? సంథింగ్ పాయింట్అవుట్ చేయడం, ఒక ఉన్నదాన్ని అది ఉంది అని గుర్తించడం, అలాగా ఎక్కువగా గుర్తించడం. ఇప్పుడు చూడండి, ఎలాగంటే ఇప్పుడు ఎవరైనా పార్టీకి వెళ్ళారనుకోండి, ఇలాగా చాలా అందంగా అలవర్చుకొని పోతారు. అంటే ఉన్న వాళ్ళ కంటే చాలా అందంగా ఉంటారు. ఆ విధంగా మనం నోటీస్ చేయడం అన్నట్టు. అంటే ఉన్నదాన్ని ఎక్కువ చేసి చెప్పడం అన్నట్టు, లేకపోతే పాయింట్అవుట్ చేయడం అన్నట్టు. ఓకేనా? టు ఎంపసైజ్ సంథింగ్ అంటే ఉన్నదాన్ని ఎక్కువగా, ఆర్ మేక్ ఇట్ ఈస్ మోర్ నోటిసబుల్ అంటే ఉన్నదాన్ని ఎక్కువగా నోటిసబుల్ చేయడం. ఇప్పుడు చూడండి, అందరు అందంగా ఉంటారు కానీ ఈమె మేకప్ వేసింది, ఇంకా అందంగా కనబడుతూ ఉంది. చూడండి యూసేజ్ చూద్దాం. చూడండి, మేకప్ ఈజ్ మెంట్ టు ఎసాంచువేట్ ఏ ఉమెన్స్ నేచురల్ బ్యూటీ అంటే మేకప్ వేస్తే ఏదైతే నేచురల్ బ్యూటీ ఉందో దానికంటే ఎక్కువగా కూడా చూపెడుతూ ఉంటుందని దీని యొక్క అర్థం. ఓకేనా ఫ్రెండ్స్? మీరు పిక్చర్స్తో చాలా చాలా ఈజీగా ఎకాబులరీని గుర్తుంచుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, మనం ఇక్కడ ప్రొనౌన్సియేషన్ అనేది ఇందాం, పైన ఇచ్చాను కదా, దాని యొక్క ప్రొనౌన్సియేషన్ చూద్దాం. చూడండి, మనం జనరల్గా ఎలా ప్రొనౌన్సియేషన్ చేస్తామంటే దీన్ని మ్యావరిక్ అనేసి చెప్తూ ఉంటారు. మ్యావరిక్ అంటే చూడండి, ఎవరైతే పర్సన్ ఉన్నారో ఆ పర్సన్ ఎప్పటికి కూడా అతను ఏదైతే మన యాన్సెస్టర్స్ అంటే మన ఫోర్ ఫాదర్స్ ఎవరైతే మన తాతలు ఉన్నారో వాళ్ళు ఏదైతే చెప్పారు స్టాండర్డ్స్ వాటిని తూసిపుచ్చుతారు అన్నట్టు. అంటే వాళ్ళు ఎప్పటికి కూడా వినరు అన్నట్టు. ఇప్పుడు చాలామంది చాలా విధాలుగా పురాతన కాలంలో ఎటువంటి వైద్యాలు ఉన్నాయో ఈ రోజుల్లో చెప్తూ ఉంటారు. అంటే వాటిని నమ్మశక్యం కాని అవి, అంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. అది చేయి, ఇది చేయి, అలా చేస్తే అది తగ్గుతుంది, ఇలా చేస్తే అంటే అవన్నీ తోసిపుచ్చుతారు అన్నట్టు. అంటే అవి నమ్మరు. అలాంటి వాళ్ళని ఏమంటారంటే మ్యావరిక్ అంటారు. చూడండి డెఫినేషన్ చూద్దాం. ఏ పర్సన్ హూ డస్ నాట్ కన్ఫర్మ్ టు జనరల్లీ యాక్సెప్టెడ్ స్టాండర్డ్స్ ఆర్ కస్టమ్స్ ఏదైతే స్టాండర్డ్స్ ఉంటాయో ఆ స్టాండర్డ్స్ మరియు కస్టమ్స్ అంటే ఏవైతే మన ఆచారాలు ఉన్నాయో వాటిని పాటించుకోకుండా అంటే వాటిని అన్నిటిని పక్కన త్రోసిపుచ్చి ఉంచుతారే వాళ్ళని మ్యావరిక్ అనేసి అంటారు. చూడండి యూసేజ్ చూద్దాం. చూడండి, అమాంగ్ ద లేడీస్ షీ వాజ్ కన్సిడర్డ్ ఎ మ్యావరిక్ విత్ హర్
ఫ్లాంబయంట్ లైఫ్ స్టైల్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఫ్లాంబయంట్ అంటే ఆడంబరమైన అనేసి వస్తుంది. చూడండి, అందరు లేడీస్ కంటే ఆమె ఎలాగా అంటే చాలా ఎక్కువగా ఆడంబరంగా కన్సిడర్ చేసుకుని దాని లైఫ్ స్టైల్ అంటే వేరే వాళ్ళు ఏదైతే ఉంటారో ఆ విధంగా ఫాలో అవ్వకుండా ఆడంబరంగా అలవర్చుకుంటుంది దాని ఆమె యొక్క లైఫ్ స్టైల్ అనేసి అర్థం. దీని యొక్క మీనింగ్ ఏంటంటే అందరు లేడీస్ కంటే ఈమె డిఫరెంట్గా ఉంటుందని అర్థం. అంటే ఫ్లాంబయంట్ అంటే ఆడంబరంగా కనబడడం, ఓకేనా. అదే అందరికి ఇష్టం ఉండదు. కొందరు చాలా సింపుల్సిటీగా ఉంటారు, కొందరు మాత్రం చాలా ఎక్కువగా అలవర్చుకుంటూ ఉంటారు. అందం అసలు ఆ మేకప్ కూడా ఆమెకు సరిపోదేమో అనిపిస్తూ ఉంటుంది, మనకి ఎందుకు ఇంత మేకప్ అనేసి అనిపిస్తూ ఉంటుంది. అలాంటి టైంలో మనం వాళ్ళని ఏమంటామంటే మ్యావరిక్ అనేసి అంటారు. చూడండి, ఇక్కడ యూసేజ్ అనేసి ఇచ్చాను. అమాంగ్ ద లేడీస్ షీ వాజ్ కన్సిడర్డ్ ఏ మ్యావరిక్ విత్ హర్ ఫ్లాంబయంట్ లైఫ్ స్టైల్. అంటే ఆడంబరంగా, ఫ్లాంబయంట్ అంటే ఏంటి, ఆడంబరంగా అలవర్చుకోవడం అంటే మొత్తం ఆమె ఉన్నదానికంటే చాలా ఎక్కువగా అలవర్చుకొని రావడాన్ని ఫ్లాంబయంట్ అనేసి చెప్తూ ఉంటాము. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వర్డ్ యొక్క స్పెల్లింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎలాగంటే ARCHAIC, ఆర్కేక్ అనేసి అంటారు. ఆర్కేక్. ఒకసారి ప్రొనౌన్సియేషన్ ఇందాం చూడండి. చూసారు కదా, డెఫినేషన్ చూద్దాం చూడండి. ఆర్కియక్ అంటే అక్కడ బొమ్మ ఇచ్చాను చూడండి, చాలా ఓల్డ్ కట్టడాలండి. అంటే చాలా 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 ఓల్డ్, అంటే అవి ఎప్పుడు కూడా మనం ఇంకా యూజ్ చేయలేము. వాటిని ఆర్కియక్ అనేసి అంటూ ఉంటాం. చూడండి డెఫినేషన్, ఓల్డ్ అండ్ నాట్ యూజ్డ్ ఎనీమోర్, వెరీ ఓల్డ్ ఫ్యాషన్డ్ ఫ్రమ్ ఏ మచ్ ఎర్లియర్ ఆర్ యాన్సియంట్ పీరియడ్ ఆఫ్ హిస్టరీ. అంటే యాన్సియంట్ అంటే ఎవరంటే పురాతన కాలంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు యాన్సియన్స్ అంటామండి. ఓకేనా. అలాగే డెఫినేషన్ ఏమి ఇచ్చాడు, ఓల్డ్ అండ్ నాట్ యూజ్డ్ ఎనీమోర్, ఎప్పుడు కూడా మనం వాటిని ఇంకా యూజ్ చేయలేము. అవి చూడ్డానికి మాత్రమే ఉంటాయి కానీ వాటిని మనం యూజ్ చేయలేము. దాన్ని ఆర్కియక్ అనేసి అంటాము. వెరీ ఓల్డ్ ఫ్యాషన్, చాలా పురాతన కాలం అండి అనేసి కూడా ఒక్కొక్కసారి అంటూ ఉంటాము. ఓకేనా. ఫ్రమ్ ఏ మచ్ ఎర్లియర్ ఆర్ యాన్సియంట్ పీరియడ్ ఆఫ్ హిస్టరీ, అంటే పురాతన కాలంలో జరిగినది, అది ఇప్పటికి కూడా ఉంది. ఓకేనా. వాటిని ఆర్కియక్ అనేసి అంటూ ఉంటాము. యూసేజ్ చూద్దాం చూడండి. ది ప్రొఫెసర్ స్టడీస్ ది ఆర్కియక్ సింబల్స్ ఆన్ ద టామ్. ఓకే, ప్రొఫెసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్టడీ చేశారు దేని మీద అంటే టాంబ్ అంటే సమాధి మీద కొన్ని అయితే సింబల్స్ని చూడడం జరిగింది. ఆ సమాధి ఎప్పుడుదంటే ఇప్పుడు కాదు, చాలా ఓల్డ్ అనేసి అర్థం. ఓకేనా. ప్రొఫెసరు చాలా ఓల్డ్ సమాధిని చూశారు. అది చూస్తే ఆయనకి కొన్ని సింబల్స్ మాత్రం కానొచ్చాయి. అది దాని యొక్క యూసేజ్. అంటే స్టడీస్ చేశారు ప్రొఫెసరు, ఆ యొక్క సమాధి మీద స్టడీ చేస్తే ఆయనకు కొన్ని సింబల్స్ అనేవి కానరావడం అనేది జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ చూద్దాం చూడండి. ఇది చాలామందికి తెలుసుంటుంది. దీని యొక్క ప్రొనౌన్సియేషన్ ఏంటంటే క్లమ్జీ అనేసి అంటూ ఉంటాం. చూడండి, క్లమ్జీ అంటే ఏంటంటే ఒక కరెక్ట్ అయిన విధానం ఉండదు, అంటే డిసార్డర్లో ఉంటుంది. ఏమైనా సరే ఒక ఆర్డర్ లేకుండా డిసార్డర్లో ఉంటుంది. ఓకేనా. దాన్ని మనం క్లమ్జీ అనేసి చెప్తూ ఉంటాము. చూడండి డెఫినేషన్ ఏమి ఇచ్చాడో, మూవింగ్ ఆర్ డూయింగ్ థింగ్స్ ఇన్ ఏ వెరీ అవక్వార్డ్ వే. చూడండి, అవక్వార్డ్ అన్న ఏంటంటే డిసార్డర్, అంటే ర్యాండంగా చేయడం. అవక్వార్డ్ అంటే మనకు ఇది కూడా వొకాబులరీ కిందనే వస్తుంది. AWEKWARD. అవక్వార్డ్ అంటే ఇప్పుడు ఎండ కొడుతుంది అనుకోండి, ఎండ కొట్టే టైంలోనే వర్షం కూడా పడ్డది అనుకోండి, అవక్వార్డ్ సిచ్యువేషన్ అనేసి అంటూ ఉంటాము. అంటే ఒకే సిచ్యువేషన్ రెండు విధాలుగా పాజిటివ్గాను నెగిటివ్గాను ఉన్నప్పుడు అవక్వార్డ్ అనేసి చెప్తూ ఉంటాము. ఓకేనా. సెకండ్ వన్ చూద్దాం చూడండి. డన్ వితౌట్ స్కిల్ ఆర్ ఇన్ ఏ వే దట్ అఫెండ్స్ పీపుల్. ఓకేనా. మనం ముందు కానీ వెనక కానీ ఆలోచించకుండా ఇష్టం వచ్చినట్టు, స్కిల్ లేకుండా ఇష్టం వచ్చినట్టు చేస్తే అది వేరే వాళ్ళని బాధ పెట్టేటట్టు ఉంటే అప్పుడు కూడా క్లమ్జీగా చేసావు అనేసి చెప్తూ ఉంటాము. థర్డ్ వన్ చూద్దాం చూడండి. డిఫికల్ట్ టు మూవ్ ఆర్ యూజ్ ఈజీలీ. ఇందాకలే చెప్పాను ఏంటండి డిసార్డర్ అనేసి. అప్పుడు డిసార్డర్ ఉంటే ఎలాగ, ఏదైనా వస్తువు మనం తీసుకోవాలనుకున్నా ఎలా ఉంటుంది, డిఫికల్ట్ టు మూవ్ అంటే మనం మూవ్ కాలేము. అలాగే ఆర్ యూజ్ ఈజీలీ, చాలా తొందరగా, అంటే స్కిల్ లేకుండా చేస్తే ఒక పని ఏమవుతుంది, ఎవరైనా సరే ఈజీగా ఒక పనిని చేయగలుగుతారు. అంటే ఏముంది లేరా ఇందులో అంత రాకెట్ సైన్స్ ఉందా అనేసి చెప్తూ ఉంటారు. అంటే క్లమ్జీగా చేయొద్దు ఏ పని చేసినా. ఓకేనా. యూసేజ్ చూద్దాం చూడండి. ది క్లమ్జీ వెయిట్రెస్ ట్రిప్డ్ అండ్ డంప్డ్ అన్ ఎంటైర్ ట్రే ఆఫ్ ఎంటీ డిషెస్ ఆన్ ద ఫ్లోర్. ఎవరైతే సేవకులు ఉన్నారో వాళ్ళు ఏం చేశారు, మొత్తం డంప్ చేశారు. దేన్ని డంప్ చేశారు, డిషెస్, ఎంటీ డిషెస్ను ఫ్లోర్ మీద వేసేసి, అంటే క్లమ్జీగా వేసేసి వెళ్ళిపోయారు అన్నట్టు. ఓకేనా ఫ్రెండ్స్. ది క్లమ్జీ వెయిట్రెస్ ట్రిప్డ్ అండ్ డంప్డ్ అన్ ఎంటైర్ ట్రే ఆఫ్ ఎంటీ డిషెస్ ఆన్ ద ఫ్లోర్. అంటే ఎవరైతే సేవకులు ఉన్నారో వాళ్ళు ఏం చేశారు, క్లమ్జీగా మొత్తం ఏవైతే డిషెస్ ఉన్నాయో ఎంటీ డిషెస్ని ఫ్లోర్ మీద వేసేసి వెళ్ళిపోయారు అన్నట్టు. ఓకేనా ఫ్రెండ్స్. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ వర్డ్ అండి. ఫార్లాన్ అనేసి అంటూ ఉంటాం, ఫార్లాన్ అనేసి అంటూ ఉంటాం. డెఫినేషన్ చూద్దాం. ఫార్లాన్ అంటే ఏంటంటే
సింగిల్గా ఉండడం అనేసి అర్థం, అంటే ఎవరూ లేరు, ఒక్కళ్ళే సింగిల్గా ఉండడం అనేసి అర్థం. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి డెఫినేషన్. అపిరింగ్ లోన్లీ అండ్ అన్హ్యాపీ. చూడండి తర్వాత, నాట్ కేర్డ్ ఫర్ అండ్ విత్ నో పీపుల్ ఇన్ ఇట్. ఎవరు ఉండరు, ఆమె ఒక్కటే ఉంటుంది, ఎవరు ఉండరు, అతను ఒక్కడే ఉంటాడు. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఇంకోటి, అన్లైక్లీ టు సక్సీడ్ కమ్ ట్రూ. ఓకేనా, అంటే ముందుకు వెళ్ళకుండా ఒక్కళ్ళే ఉంటారు. ఓకేనా ఫ్రెండ్స్, ముందుకు వెళ్ళకుండా అంటే అన్లైక్లీ టు సక్సీడ్ కమ్ ట్రూ, అంటే అది నిజం కాదు అనేసి చెప్తూ ఉన్నాడు. ముందుకెళ్ళదు, నిజం కూడా కాదు, అలాగే ఉండిపోతున్నారు, అంటే ఎప్పటికీ ఆ విధంగానే ఉంటుందని దాని యొక్క మీనింగు. అంటే ఒక్కళ్ళే ఉంటారనేసి అర్థం. మీరు ఫార్లాన్ అంటే ఏంది, ఒక్కళ్ళే, సింగిల్ పర్సనే, అంటే అన్హ్యాపీగా ఉండడం. ఓకేనా, నెగిటివ్ సెన్స్లో అయితే దీన్ని యూజ్ చేస్తూ ఉంటాం ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి ఫ్రెండ్స్, దీన్ని ప్రోలిక్స్ అంటూ ఉంటాము, దీన్ని ప్రోలిక్స్ అంటూ ఉంటాము. డెఫినేషన్ చూద్దాం. చూడండి, ట్రెండింగ్ టు స్పీక్ ఆర్ రైట్ ఎట్ ఎక్సెసివ్ లెంత్. ఎప్పుడైనా సరే కొంతమంది స్పీకర్లు మాట్లాడుతూ ఉంటే, ఏంద్రబాబు ఈ సొల్లు నాకు ఎందుకు వచ్చాను అనవసరంగా అంటూ ఉంటాం, అంటే చాలా ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. అలాగే చెప్పేది కూడా చాలా ఎక్కువ చెప్తారు, రాసేది కూడా కొంతమంది చాలా ఎక్కువ లెంతీతో రాస్తారు, అంటే చాలా ఎక్కువగా రాస్తారు, ఉన్న ఒక పాయింట్నే చాలా ఎక్కువ చేసి రాసేవాళ్ళు కూడా ఉంటారు. దాన్ని ప్రోలిక్స్ అంటూ ఉంటాం. ప్రోలిక్స్ చూడండి, యూసేజ్ ఎలా యూజ్ చేయాలనేది చూద్దాం. చూడండి, ది ప్రొఫెసర్స్ ఎక్స్పోజిషన్ వాజ్ క్లియర్ ఎనఫ్ ఫర్ ఏ చైల్డ్ టు గ్రాస్ప్. అన్ఫార్చునేట్లీ ఇట్ వాజ్ సో ప్రొలిక్స్ దట్ ఇట్ అపియర్ టు గో ఆన్ ఎండ్లెస్లీ. దీని యొక్క మీనింగ్ ఏంటంటే, ప్రొఫెసర్ ఎవరైతే ఉన్నారో అతని ప్రదర్శన ఎలా ఉందంటే చాలా క్లియర్గా చైల్డ్ కూడా గ్రాస్ప్ చేసే విధంగా ఉంది. కానీ దురదృష్టానికి అన్ఫార్చునేట్లీ ఇట్ వాజ్ సో ప్రొలిక్స్ దట్ ఇట్ ఈస్ అపియర్ టు గో ఆన్ ఎండ్లెస్లీ. చాలా క్లియర్గా అయితే ఉంది, కానీ ఇంకా ఇప్పుడే ఎండ్ కాదు, ఇంకా పోతూనే ఉంది, దీనికి ఎండ్ లేదు, ఎండ్లెస్లీ ఇంకా పోతూనే ఉంది, ఇది కనబడుతుంది ఎలాగా, ఇంకా ఇప్పటికే ఎండ్ కాదేమో అనేసి అనిపిస్తూ ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, ప్రొలిక్స్ అంటే ఏంటి అంటే స్పీక్ కానీ రైట్ కానీ చాలా ఎక్కువగా చేయడం అన్నట్టు, అంటే స్పీకింగ్ కూడా చాలా ఎక్కువ లెంతీగా మాట్లాడడం, రైటింగ్ కూడా చాలా ఎక్కువగా రాయడాన్ని ప్రొలిక్స్ అనేది అంటూ ఉంటాం. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే మీకు అందరికి తెలిసి, నాకు తెలిసి సర్ప్లస్ అంటూ ఉంటాం. ఇక్కడ రెండు వర్డ్స్ జాయిన్ చేసి ఉన్నాయి, PLUS ప్లస్ అనేది ఒకటి, SUR సర్ అనేది ఒకటి. సర్ అంటే ఇంక్రీజ్ అనేసి చాలా మీనింగ్స్ వస్తుంటాయి. చూడండి, సర్జ్ అంటే ఇంక్రీజ్ అవ్వడం అనేసి వస్తుంటుంది. చాలా సార్లు అడిగాడు ఎగ్జామ్లో అయితే, SURGE సర్జ్డ్ అనేసి, సర్జ్ అనేసి అడుగుతూ ఉంటాడు. సర్ అంటే ఇంక్రీజ్ అనేసి వస్తూ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, సర్ప్లస్ అంటే ఉన్నదానికంటే ఎక్కువ అనేసి అర్థం. చూడండి డెఫినేషన్ చూద్దాం. యాన్ అమౌంట్ దట్ ఈస్ ఎక్స్ట్రా ఆర్ మోర్ దెన్ యూ నీడ్. ఓకేనా, మనకు కావాల్సిన దానికంటే ఎక్కువ. గాడ్ బ్లెస్డ్ మీ సర్ప్లస్ అమౌంట్ విత్ సర్ప్లస్ అమౌంట్. దేవుడు నన్ను బ్లెస్ చేశాడు దేంతో, విత్ సర్ప్లస్ అమౌంట్, కావాల్సిన అమౌంట్ కంటే ఎక్కువ దాంతో. ఓకేనా, గాడ్ బ్లెస్డ్ మీ విత్ సర్ప్లస్ నాలెడ్జ్, అంటే ఉన్న నాలెడ్జ్ దానికంటే ఎక్కువ నాలెడ్జ్తో నన్ను బ్లెస్ చేశాడు, ఆ విధంగా మనం అయితే చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ యూసేజ్ చూద్దాం. చూడండి, ఆర్మీ సర్ప్లస్ ఐటమ్స్ ఆర్ ఆఫెన్ సోల్డ్ టు ది పబ్లిక్. ఏవైతే ఆర్మీ యొక్క ఎక్కువ వస్తువులు ఉంటాయో, అంటే ఉన్నదానికంటే ఎక్కువ ఉంటాయో, వాటిని పబ్లిక్కి అమ్మడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, చూడండి మనకు సీలింగ్ అంటే ఏంటండి, మన ప్రతి ఒక్క ఇల్లుకు సీలింగ్ అనేది వేస్తాము, అంటే సీలింగ్ అంటే కప్పడం అనేసి అర్థం. ఓకేనా, సీలింగ్ అంటే ఏంటి, ఒక కప్పడం అనేసి అర్థం. చూడండి ఇక్కడ చాలా ఈజీ, కన్సీల్మెంట్ అనేసి అంటున్నాడు, అంటే కన్ అంటే టుగెదర్ అనేసి, సీల్ అంటే లోన కప్పడం అనేసి. ఓకేనా, ఆ విధంగా గుర్తుంచుకోండి. కన్సీల్మెంట్ అంటే హైడింగ్ అనేసి అర్థం. ఓకేనా, అంటే దాక్కోవడం అనేసి అర్థం. కన్సీల్మెంట్ అంటే ఏంటండి, దాక్కోవడం అనేసి అర్థం. చూడండి, క్యాట్ ఉంది, క్యాట్ దేనిలో ఉందంటే బ్యాగ్ ఉంది, బ్యాగ్లో నుంచి చూస్తూ ఉంది, అంటే ఆమె దాక్కొని ఉంది. క్యాట్ ఏం చేసింది, అక్కడ దాక్కొని ఉంది. చూడండి డెఫినేషన్ చూద్దాం. ది యాక్ట్ ఆఫ్ హైడింగ్ సంథింగ్, అంటే ఏదో ఒక దాన్ని దాచడం అనేసి అర్థం. కన్సీల్మెంట్ అంటే దాచుకోవడం ఆర్ దాచడం అనేసి అర్థం. యూసేజ్ చూద్దాం. చూడండి, షీ కుడ్ బేర్లీ కన్సీల్ హర్ యాంగర్. ఆమె అంటే చేయలేకపోయింది, ఆమె యొక్క యాంగర్ని దాచిపెట్టలేకపోయింది అనేసి అర్థం. ఆమె యాంగర్ని దాచిపెట్టుకోలేకపోయింది అంటే ఆమె చూపెట్టింది, ఆమె యాంగర్ని చూపెట్టింది అనేసి ఇక్కడ మీనింగ్ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఎంత ఇంపార్టెంట్ వర్డ్ అంటే అంత ఇంపార్టెంట్ వర్డ్ అండి. ట్రంక్విలిటీ అనేసి అంటూ ఉంటాము. ట్రంక్విలిటీ అనేసి అంటే ఏంటంటే చాలా కూల్గా కామ్గా ఉండడాన్ని ట్రంక్విలిటీ అంటారు. ఒక్కొక్కరు చాలా కూల్గా ఉంటారు పర్సన్స్, ఎంత మీరు హడావుడి చేసినా కూడా వాళ్ళు కూల్గానే ఉంటారు, అలాంటి వాళ్ళని ట్రంక్విలిటీ అనేసి అంటూ ఉంటారు.
అలాంటి ప్లేసెస్ కొన్ని ప్లేసెస్ ఉంటాయి చాలా చాలా కూల్గా. ఇక్కడ ప్లేస్ ఇచ్చాను చూడండి, కింద వాటరు అలా వస్తూ ఉన్నాయి, కింద పక్కన ఫ్లవర్స్ ఉన్నాయి. ఇలాంటి ప్లేసెస్లో కూడా మనం చాలా పీస్ని అయితే ఫైండ్ అవుట్ చేస్తాము. ఇలాంటి ప్లేసెస్ని కూడా ట్రంక్విలిటీతో కంపేర్ చేస్తూ ఉంటాం అన్నట్టు. డెఫినేషన్ చూద్దాం చూడండి. పీస్ ఆర్ క్వైట్ అంటే కంప్లీట్లీ. క్వైట్లో క్వైట్ ఉంటుంది కదా, ఆ క్వైట్ అంటే ఏంది, QUIET క్వైట్ అంటే కామ్గా ఉండమనేసి. అలాగే ఇక్కడ కూడా అది కామ్నెస్ అనేది ఇక్కడ పనిచేస్తుంది. ఇంకోటి ఉంటుంది QUITE క్వైట్, అది ఏంటంటే కంప్లీట్ అనేసి అర్థం. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ చూద్దాం చూడండి, ఇక్కడ యూసేజ్ చూడండి. ఇక్కడ చూద్దాం చూడండి. ది స్మాల్ కంట్రీ హోటల్ నెసల్స్ ఇన్ యాన్ ఎక్కర్స్ ఆఫ్ ప్యూర్ పీస్ అండ్ ట్రంక్విలిటీ. చూడండి, ఏదైతే ఇది స్మాల్ కంట్రీ హోటల్ ఉందో అది ఎలాగంటే కప్పుకొని ఉంది చాలా ఎక్కర్స్లో ప్యూర్ పీస్ అండ్ ట్రంక్విలిటీతో. ఏదైతే ఎక్కువ పీసు మరియు చాలా కూల్గా కామ్గా ఇది చిన్న కంట్రీ యొక్క హోటలు ఎలా ఉందంటే కప్పుకొని ఉంది పీస్తోనూ మరియు ఏదైతే కామ్గా ఉండడంలో ఇది చిన్న హోటలు కప్పుకొని ఉందని. నెస్సెల్స్ అంటే ఏంటంటే నెస్లే అనేసి మనం ఒక యాడ్ కూడా చూస్తూ ఉంటాం, అంటే హగ్ అనేసి, లేకపోతే దాచుకోవడం అనేసి, దాచిపెట్టడం అనేసి కూడా వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇది హోటల్ ఏదైతే ఉందో అది దాగి ఉంది దేంతో అంటే కంప్లీట్గా కొన్ని ఎక్కర్స్లో పీస్తోనూ మరియు కామ్గా ఉండడంలో దాక్కొని ఉందనేసి అర్థం. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ చూద్దాం చూడండి. సబ్స్టాన్షియల్ అంటే మీకు కూడా తెలిసే ఉంటుంది. సబ్స్టాన్షియల్ అంటే ఏంటంటే చాలా అనుకోదగ్గ, అంటే చాలా ఉన్నతంగా, అంటే ఎక్స్పెక్ట్ చేసింది ఎక్కువ, అంటే ఉన్నదానికంటే ఎక్కువ. చూడండి డెఫినేషన్ చూద్దాం. డెఫినేషన్ లార్జ్ ఇన్ అమౌంట్, వాల్యూ ఆర్ ఇంపార్టెన్స్, ఆర్ లార్జ్ అండ్ సాలిడ్, చాలా ఎక్కువగా అనేసి అర్థం. చూడండి, వి ఎక్స్పెక్టెడ్ సబ్స్టాన్షియల్ గ్రోత్ అనేసి అంటూ ఉంటారు, అంటే చాలా పెద్ద గ్రోత్ మేము ఎక్స్పెక్ట్ చేసామనేసి అర్థం, అంటే లార్జ్ అమౌంట్లో మేము గ్రోత్ ఎక్స్పెక్ట్ చేసామనేసి అర్థం. చూడండి యూసేజ్ చూద్దాం. ఏ సబ్స్టాన్షియల్ పార్ట్ ఆఫ్ ద బుక్ కవర్స్ ది పీరియడ్ ఆఫ్ ది క్రూసేడ్స్. చూడండి, క్రూసేడ్స్ అంటే ఎవరంటే ఇది ఎన్టీఆర్ చెప్తూ ఉంటాడు ఒక డైలాగు, ఇది ధర్మయుద్ధం, దయాగాడి ధర్మయుద్ధం అనేసి చెప్తూ ఉంటాడు చూడండి, అది అన్నట్టు. ఓకే, ఇది దయాగాడి దండయాత్ర అంటూ ఉంటాడు, ధర్మయుద్ధం అనేసి ఒక మూవీలో అంటూ ఉంటాడు, దండయాత్ర అంటారే అది అన్నట్టు. అంటే ఒక నేషన్ గురించి, ఒక రిలీజియన్ గురించి ఎవరైతే స్వాతంత్రంగా పోర్లాడుతారో, ఓకేనా, దాన్ని క్రూసేడ్స్ అనేసి అంటారు. ఓకేనా, దీన్ని ధర్మయుద్ధం అనేసి కూడా అంటూ ఉంటాం. చూడండి, ఏ సబ్స్టాండల్ పార్ట్ ఆఫ్ ద బుక్ కవర్స్ ది పీరియడ్ ఆఫ్ క్రూసేడ్స్. ఎవరైతే న్యాయపరంగా చచ్చిపోయి ఉంటారో వాళ్ళ యొక్క పార్ట్ను కూడా ఒక మంచి బుక్ దాన్ని కవర్ చేస్తుందనేసి చెప్తూ ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, ఒక చెప్పుకోదగ్గ బుక్కు ఎవరైతే ధర్మంగా న్యాయ పోరాటం చేసి చచ్చిపోయి ఉంటారో వాళ్ళ యొక్క చేసిన పనులను కూడా కవర్ చేయాలి అనేసి చెప్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, రేపటితో మరో వీడియోతో మీ ముందు ఉంటాను. ఒక లైక్ మాత్రం వేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఎవరైనా ఇప్పుడు దాకా నా వీడియోస్ చూడకుండా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ఫ్రెండ్స్. ఇది ఎక్స్క్లూజివ్గా బ్యాంకింగ్ ఆస్పిరెంట్స్కి చాలా చాలా ఇంపార్టెంటు. అదేవిధంగా ఎవరైతే SSCకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంటు. అలాగే ఇంగ్లీష్ ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో, ఇంగ్లీష్ కంటే ఎక్కువగా మాట్లాడాలని అనుకుంటున్నారో వాళ్ళకి మాత్రం ఇది చాలా చాలా ఇంపార్టెంటు. ఓకేనా ఫ్రెండ్స్, రోజు వీడియోస్ అయితే వాచ్ చేస్తూ ఉండండి. ఆటోమేటిక్గా ఇంగ్లీష్ మీకు 100% వస్తుంది, మీరు మాట్లాడగలుగుతారు. ఆ భరోసా అయితే నేను ఇస్తాను. రేపటితో మరో వీడియోతో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.